ఏమండి కలిమిలో లోటు లేని వారు మొన్ననే కోట్లకు పడగెత్తారని కూడా విన్నాను. మరి ఇలాంటి గాజురాలు ఉంగరాలు ధరించారేమిటి? పాడు. అవునండి. అవును. అవి చిన్నగా కనపడక నేనే అన్నానండి. చెప్పండి. జలపాతం రోజున చదువుకొని పెళ్లి చేశా. అప్పుడు మా మామ నిమిషాల మీద చకల మీద నవరత్నాల పొదికి చేసిన రవ్వల ఉంగరాలు గోల్డ్. గోల్డ్ అవునా? ఏమండి అబ్బా ఈ పింక్ అంటే ఎంత నష్టమండి నాకు. ఒక్కసారి ఇవ్వరా? ఇవి మీ వేలు కొండగా వీటి నాణ్యం నాకు ఎలా తెలుస్తో చెప్పండి. అవునండి ఒకటి ఇవ్వచ్చు కండి. ఒకటి ఇవ్వండి. అలా కాదండి మీరు తీసి పెడితే ఈ డబ్బై ఎన్ని రంగమ్మ మంగమ్మ రంగమ్మ మంగమ్మ ఎంత గట్టిగా పెట్టారు? అవునండి. ఇంకా అమ్మికి ఏమనుకోండి అమ్మాయి నేను చేసానుకోండి. ఏమండి ఇవి ఒక్క ఉంగరం నా వేలుకి అస్సలు బాలేదు. ఇంకొకటి ఇవ్వరా? ఇంకోటి ఇవ్వండి. మొత్తం పెట్టుకోండి. అవునా? పచ్చబొట్టేసిన పిల్లగా రోజు వచ్చి చెప్తా ఉంటా. మళ్ళీ పోయి నాకు ఇస్తా ఉన్నాడు. ఇస్తానుగా ఒట్టు ఇస్తాను. ఆడిపోద్ది మన ఉంగలో మనకి ఆడిపో. ఎవరు మీరు? ఏంటి ఎవరు? చుప్పు తెచ్చి అమ్మా బూచోడే ఇప్పుడు పాడు పాడి అందుకండి నేనండి అయ్యయ్యో సిద్ధి గారు మీరా? నేను ఎవరో అనుకున్నానండి. అబ్బాయి ఏంటి ఏం కావాలండి? ఉంగరాలా? ఉంగరాలు అదేమిటి మరి మా అమ్మ అలా చెప్పింది. అమ్మమ్మని మన ఇంటికి అపర కుబేరులు కోటీశ్వరులు చేతికి బెంకలేని మనిషి వస్తున్నారు, ఆయన ఏమిచ్చినా తీసుకో, తిరిగి తీసుకునే ఆచారం వాళ్ళ వంశంలో లేదని చెప్పిన మా అమ్మ.
ముడిగింది పంప ఉంగరం కాగేలు కానీ ఎత్తు నేను జీవనికి ఇచ్చేట ఇంతకు ఏం లేక ఉంగరాలు పోని డబ్బులు పోని ఇంటికి మయ్య ముందరికి ఏం చెప్తుందబ్బా ఏమండి ఏమండి ఏమిటి తిరిగి నవ్వుతున్నారు తిరిగి ఏడుస్తున్నారేంటి మా మొగ ఇచ్చారండి మా అంతేనా ఆహా ఏమిటి ఏడుస్తున్నారటి ఆయన మీరు పెట్టే ఉంగరాలు నాకు అస్సలు అవుతండి మా అమ్మ నా కోసం 7 వారాలు నగలు చేపించి భోషాణంలో పెట్టింది మీరు ఏడిస్తే పెట్టే ఉంగరాలు నాకు అస్సలు అవ్వద్దు వద్దు వద్దు ఏమండి ఉంచుకుంటానండి ఏమండి ఉంచుకుంటాను ఉంచుకుంటాను ఏమండి ఇన్ని ఉంగరాలు ఇచ్చారు కదండి డబ్బులు ఇంకా ఉన్నాయా ఇవి కూడా ఇచ్చేచ్చుగా చిత్రకి ఇస్తారండి ఏమండి అయితే ఇన్ని ఉంగరాలు ఇన్ని డబ్బులు ఇచ్చారు కదా ఈ ఆనంద సమయంలో తాంబూలం వేసుకుంటారా అయ్యో కప్పుకి అంత చోట్లేదా అయితే ఏంటి తాంబూలం వేసుకుంటే డెక్క పట్టేస్తారు కదా వద్దు కదా అయితే గంధం పొయ్యమంటారా రండి మర్యాద చేస్తాను రండి
నీకు వయసు పెరిగింది బుద్ధి పెరగల ఏ నువ్వు కూపు పదార్థం చలికి ముంచుకొని ఏడికి ఎగబోకుంది అమ్మాయి ఎవలోనే ముఖానికి ఏం పూసింది పూసింది అది సున్నం కాదు బాబు. ఆకు ఒక్క వేసుకుని సున్నప్పుడు దగ్గర పెట్టింది. మీరు సున్నం తీసుకున్నప్పుడు సున్నం తీసుకొచ్చింది. పోరి మొక్క నిండా రాయించుకున్నారు. అది సున్నం అండి. నూరా రోషయ్య గారండి నన్ను నా కళ్ళని ఆశీర్వదించి 20 రూపాయలు కానుకిచ్చారు. వారి కుటుంబాన్ని ఆ తల్లి ఆశీస్సులు ఎప్పుడు మెండుగా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాను. పోలేరమ్మ తల్లి ఆశీస్సులు ఎప్పుడు మెండుగా ఉండాలని కోరి ప్రార్థిస్తున్నాను. అది సున్నమండి. ఆకు ఒక్క వేసుకొని సున్నం దగ్గర పెట్టబెట్టి అది సున్నం తీసుకురమ్మంటే సున్నం తీసుకొచ్చింది. కోడి మొహం నిండా రాయించుకున్నారు సున్నం. డబ్బులు ఖర్చు పెట్టుకుని మీ ఇంటికి వచ్చి పెడుతులు మూతి పెట్టాను ఎక్కడ పెడతారు పూజి? చిత్ర బావగారికి అర్థం తీసుకురావే. బాబు దీనికి కూర్చున్నా షోర్ ఉంది. బాగానే కూర్చాడండి. వయసులో ఎంత కూర్చాడు. ఉంచుకోమ్మా ఉంచుకోవే. కళాకారులు కళాభిమాని నన్ను నా కళను ఆశీర్వదించి 50 రూపాయలు కానుక ఇచ్చారు. వారిని వారి కుటుంబాన్ని ఆ కనకదుర్గమ్మ తల్లి పోలేరమ్మ తల్లి ఎనువెంట ఉండి దండిగా కాపాడాలని కోరుకున్నాం. అమ్మా ఉంచుకుంటానమ్మా. ఉంచుకోమ్మా. చచ్చిపోదండి పిల్ల. చచ్చిపోదు పిల్ల. లేక పట్టాలా? ఊరికొద్దని లేక పట్టాలా? బాబు అమ్మాయి ముచ్చట పడుతుంది. ఇంకేమైనా ఉంటే ఇచ్చేయండి. ఆయన ఇచ్చేయండి. ఇవ్వండి ఇవ్వండి బాబు. సలేస్తాను అన్నావుగా. బాబు పంచుంది బాబు. పైన స్వప్న ఉంది బాబు. పంచుంది బాబు. అమ్మే ఎప్పటి నుంచో ఓనీ కావాలంటున్నావు కదమే. మన మూలలో ఉన్న కత్తి పెరిగిస్తున్నావే. ఆ 3 కోసి 3 ఇద్దాం. 3 మీటర్లే. అది 6 మీటర్ల పంచి. దండం పెట్టా లోపల డాయకులు లేదు. మా ఇంట్లో పెద్ద పెద్ద పందుకొక్కులు తిరుగుతున్న డాయి లేకుండా ఎందుకు వచ్చా? పండుకొద్దు పదార్థం ఆయన మీరు ఇచ్చారు. మీరు దాని పదార్థం పండుకొద్దులేదండి. లేకపోతే రేపు వచ్చినప్పుడు చిత్రం రేపు వచ్చినప్పుడు అది నీకేమవుతుంది? ఏమీ లేకపోతే మేము చెయ్యందుకు ఎట్లా రేపు వచ్చినప్పుడు రేపు వచ్చినప్పుడు పలసటి లంగా చేసుకుంటాం. క్లాస్కో లంగాలు పట్టుకుంటావా? లంగాలు మీద డిజైన్ అయి ఉండాలి తెలుసా? పువ్వులు పువ్వులు, కాయలు కాయలు, ఆకులు ఆకులు, డిజైన్ డిజైన్ ఉండాలి. ఏమద్దు ఏంటది? బాబు యాసాకాలం అండి. కాళ్ళకి చెప్పులు లేవు. ఆ చెప్పులు ఇచ్చేయండి. బావా నాకు ఏసీ కారు కావాలి బావా. బావా ఏమద్దు ముక్కు పడికి ఇచ్చేయచ్చుగా. చెప్పాడా ఆ ప్రజలు పోతున్నాడు. ఈ అది విన్నారా? అమ్మ వేసుకోమ్మా వేసుకో 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 వేసుకో. బావగారు మీ సోలాపూరి చెప్పులు ఎంతో బాగున్నాయి. మీ సోలాపూరి చెప్పులు ఎంతో బాగున్నాయి. అవి ఉన్నాయి.
అసలు యువరాజు మీ అమ్మకి కరెక్ట్ మీ అమ్మ కడుపులు మాడ ఏంటో బావగారికి ఇస్తున్నారా? బావగారికి ఇస్తే నాకు ఇచ్చినట్టే.